అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మీ ఇన్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో we have learnt about what is SQL, what is data, what is database and what is DBMS అనేది మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో చూసామండి. ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ డు గో దేర్ అండ్ ప్లీజ్ డు వాచ్ ఇట్. అది చూసేసి రండి, ఎందుకంటే ఇవన్నీ లింక్ అయ్యాయి అనమాట. సో మీకు అది అర్థం కాకపోతే ఇవి కూడా అర్థం కాదు, ఇంకా పోయే వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు అర్థం కాదు. సో ప్లీజ్ డు వాచ్ ద ప్రీవియస్ వీడియో. ఒకవేళ మీకు I do mention there in the I button so that I can click and watch there. So ఈ వీడియోలో మనం విల్ సీ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ DBMS అండ్ వాట్ ఈస్ RDBMS అనేది ఈ రెండు కాన్సెప్ట్స్ చూద్దామండి. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ DBMS. సో ఫస్ట్ విల్ సీ క్లాసిఫికేషన్స్ of DBMS. సో మనము DBMS గురించి లాస్ట్ వీడియో క్లియర్గా చూసామండి. ఎవరైనా చూడకపోయినా ప్లీజ్ డు వాచ్, బికాస్ ఎందుకంటే ఇది లింక్ అయింది అనమాట. ఇప్పుడు RDBMS చెప్పబోతున్నాను. సో మీకు ఇది అర్థం కాకపోతే అది అర్థం కాదు, ఎందుకంటే అది లింక్ అయింది అనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ ఫస్ట్ వచ్చి RDBMS అండి. నెక్స్ట్ వచ్చి NDBMS. థర్డ్ వన్ వచ్చి HDBMS. ఫోర్త్ వన్ వచ్చి OODBMS. సో దీస్ ఆర్ ద 4 types which we have in DBMS అండి. These are the 4 classifications we have. సో ఇది ఇట్టే పెడదాము. విల్ డిస్కస్ డీప్లీ రిగార్డింగ్ దిస్. ఇప్పుడు NDBMS అంటే ఇట్స్ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇక్కడ రాస్తాను N అంటే ఏంటిని. N అంటే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఇది ఎక్కడ చూస్తామంటే మోస్ట్లీ ఇది OTT ప్లాట్ఫామ్స్లో చూస్తామండి. అప్లికేషన్ ఏంటి అంటే విల్ సీ మెయిన్లీ ఇన్ OTT ప్లాట్ఫామ్స్. OTT ప్లాట్ఫామ్లో ఇది మెయిన్గా చూస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇస్ HDBMS. ఇక్కడ H అంటే హైరార్కియల్ డేటాబేస్ DBMS అని రాస్తాను. హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండి. ఇక్కడ O అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇవి మూడు మనం మెయిన్గా ఎక్కడ చూడమండి. మనమేమి ఎక్కడ ఇండస్ట్రీస్లో ఎక్కడ చూడము ఈ మూడు. వి యూజ్ మెయిన్లీ RDBMS. మనం ఇప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీస్, IT ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ తీసుకున్నా మెయిన్లీ యూజ్ ఓన్లీ RDBMS. HDBMS అంటే ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటాస్, చాలా పెద్ద డేటా, కొంచెం టెరాబైట్స్లో ఉండే డేటా మాత్రమే ఇక్కడ HDBMS. ఇది కూడా చాలా తక్కువ యూజ్ చేయండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఇక్కడ ఎక్కడ చూసేది లేదు, యూజింగ్లోనే కూడా లేదు ఇది. సో ఇప్పుడు మనము RDBMS అండి. సో వీల్ స్టడీ వాట్ ఈస్ RDBMS ఇన్ డీటెయిల్గా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అండి. సో విల్ సీ వాట్ ఈస్ RDBMS. మనము ఇంకోటి నేను చెప్పేది మర్చిపోయాను. ఇక్కడ RDBMS ఎందుకు వాడతామంటే కంపేర్ టు దిస్ మనం ఇది ఎందుకు వాడాలి అంటే ఇది స్కేలబుల్ అండి. ఇట్స్ స్కేలబుల్. ఇంకోటి ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. ఇది ఇట్స్ స్కేలబుల్, ఫ్లెక్సిబుల్. సో ఇట్స్ ఈజీ టు వర్క్. ఇప్పుడు డేటాను మన పైన ఏమైనా వర్క్ చేయాలి అనేది కొంచెం ఈజీగా ఉంటుంది RDBMSలో వెన్ కంపేర్ టు దిస్. సో మనం అందుకనే RDBMS వాడతాము. సో విల్ సీ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ RDBMS విల్ సీ ఇన్ దిస్. సో ఇప్పుడు మనము క్లాసిఫికేషన్స్ ఆఫ్ DBMS గురించి చూసాం కదండి. నౌ విల్ సీ వాట్ ఈస్ RDBMS. విల్ సీ వాట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ as
ఆర్డిబిఎంఎస్ ఏముందంటే ఇట్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనం ఇదే ఎందుకు వాడతాం ఇండస్ట్రీలో, ఇప్పుడు ఇదే ఎందుకు టార్గెట్గా, ఇదే ఎందుకు చూస్ చేస్తారు, ఇది ఇష్టం ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చండి. విల్ సీ దట్. ఫస్ట్ ఇది దిస్ RDBMS was introduced by scientists named E.F. Cord. E.F. Cord. ఇతనే అండి, హీ ఈస్ అ సైంటిస్ట్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ RDBMS టు ది ఇండస్ట్రీస్. ఇతనే కనిపెట్టింది, RDBMS అనేది కనిపెట్టింది ఇతనే. సో నేను ఎందుకు చెప్పానంటే DBMS RDBMS ఎందుకు ఇది రెండు లింక్డ్ అంటే చెప్తాను. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను యాక్చువల్లీ. సో ఇది DBMS. సో ఇక్కడ R వస్తుంది, RDBMS. సో లోపల మనకి డేటా అనేది ఉంటుందండి. వీల్ హ్యావ్ డేటా ఇయర్. అక్కడ మనకి RDBMSలో డేటా అనేది ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుందండి. కానీ ఇక్కడ RDBMSలో ఏంటంటే డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మనకి DBMSలో డేటా అనేది ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ RDBMSలో మనకి డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మనకి DBMSలో కూడా మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, అక్కడ కూడా ఏంటి, వీళ్ళ ఎందుకు పనికి వస్తుంది, మెయింటైన్ అండ్ మేనేజ్, యూస్ టు మెయింటైన్ అండ్ మేనేజ్ ద డేటాబేస్. ఇది కూడా సేమే అండి, రెండు సేమే, బోత్ ఆర్ సేమ్. ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు మేనేజ్ ద DBMS, డేటాబేస్ని మేనేజ్ చేసి యూజ్ చేస్తాం. ఇక్కడ దీంట్లో కూడా ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. మనకి DBMSలో కూడా ఇది వస్తుంది, ఇట్ విల్ ప్రొవైడ్ అస్, అండ్ RDBMSలో కూడా ఇట్ ప్రొవైడ్స్ దిస్. బట్ ఇక్కడ మనకి డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో అప్పుడు మనకి డేటా అనేది రిట్రీవ్ చేసేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో అందుకనే మనము RDBMS అనేది వాడతాం అనమాట. అర్థమైందా? ఇంకోటి ఏమంటే మనము DBMSలో నేను ఏం చెప్పాను, ఇక్కడ మనము క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనము DBMSలో క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. కానీ మనం RDBMSలో యూజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? ఏంటి, ఇక్కడ మనము DBMSలో యూజ్ ఓన్లీ క్వెరీ లాంగ్వేజ్ అండి, ఇక్కడ యూజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL. ఇదే అండి SQL. యూజ్ SQL టు వర్క్ ఆన్ RDBMS. ఓకేనా? మనం అందుకనే SQL నేర్చుకునేది. సో మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా వస్తుంది, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఏమని అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DBMS RDBMS అనేది డిఫరెన్స్ చెప్తారు. ఏం చెప్పచ్చు, DBMS RDBMS అడుగుతారు. మన మేజర్ డిఫరెన్స్ ఏముంది,
ఇక్కడ క్వెరీ లాంగ్వేజ్ వాడతాము, ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ వాడతాము. ఇక్కడ డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ డేటా అనేది ఫైల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా మెయింటైన్ అండ్ మేనేజే, ఇక్కడ కూడా మెయింటైన్ అండ్ మేనేజే, రెండు సేమ్ ఫంక్షనాలిటీసే. కానీ మేజర్ డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ మనం క్వెరీ లాంగ్వేజ్ వాడతాం, ఇక్కడ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ వాడతాము. ఫైల్ ఫార్మాట్ ఏంటంటే ఆర్డీబీఎంఎస్లో మనం టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాము, డిబిఎంఎస్లో ఫైల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిబిఎంఎస్ అండ్ ఆర్డీబీఎంఎస్ అండి. సో నెక్స్ట్ తెలిసి రూల్స్. ఇప్పుడు మనం SQL లో పని చేయాలంటే దర్ సెట్ ఆఫ్ రూల్స్ అండి. సో విల్ సీ దోస్ రూల్స్ నౌ. ఓకే, ఇప్పుడు మనము విల్ సీ రూల్స్ ఆఫ్ ఈఎఫ్ కార్డ్ అండి. మనకి SQL లో పని చేయాలంటే ఈ ఈఎఫ్ కార్డ్ అతను మనకి కొన్ని రూల్స్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ రూల్స్. ఆ రూల్స్ ఫాలో అయితేనే వితౌట్ ఎనీ డేటా లాస్ కానీ ఎలాంటి లాస్ అవ్వకన్నా హ్యాపీగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఆర్గనైజేషన్ హ్యాపీగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఈ రూల్స్ ఖచ్చితంగా అవ్వాల్సిందే, లేకపోతే కష్టం. ఎందుకంటే డేటా లాస్ అయితే చాలా నష్టం అవుతుంది కాబట్టి. సో దీంట్లో మనము 3 రూల్స్ ఇచ్చాడండి. 3 రూల్స్ ఉన్నాయి దీంట్లో మనకి. ఫస్ట్ రూల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రూల్ ఏంటంటే దీన్ని మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, సపోజ్ టేబుల్ తీసుకున్నాము, ఎగ్జామ్ టేబుల్ ఈఎంపి ఎంప్లాయ్ టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ నాకేముంది ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఫోన్ నెంబర్. సో ఈ 3 కాలమ్స్ తీసుకున్నాం. డేటా ఎంట్రీ చేద్దాం. 1 2 3. సపోజ్ ఇక్కడ రామ్ అవి సీత, ఇక్కడ సో ఇది టేబుల్ అండి, ఈఎంపి టేబుల్. మీకు అర్థం నేను టేబుల్ గీసాను, మీకు అర్థం అవుతుంది. ఈఎఫ్ కార్డ్ అతను మనకి ఒక రూల్ ఇచ్చాడండి. ఏదైనా ఒక సెల్ కెన్ బి ఎనీ సెల్, విల్ టేక్ దిస్ సెల్. ఇప్పుడు ఇది నా ఆర్గనైజేషన్లో అండి. సపోజ్ చేసి నా ఆర్గనైజేషన్లో నాకు ఈ 3 ఎంప్లాయీస్ ఉన్నారండి. ఈ 3 ఎంప్లాయీస్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు అందరి దగ్గర 2 నెంబర్స్ ఉంటాయి. సో నా దగ్గర రామ్ అనేది 2 నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఇక్కడ నేను యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు రామ్ అనే అతను నాకు ఒక రోజు వచ్చి సార్ నాకు ఇలా ఒక నెంబర్ చేంజ్ అయింది సార్ అని చెప్తాడు. అప్పుడు ఈ నెంబర్ నేను చేంజ్ చేయాలి, ఈ నెంబర్ చేంజ్ చేయాలి సార్, ఈ నెంబర్ నాకు చేంజ్ అయింది, ఈ నెంబర్ నాది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 సరే 9 9 9 ఇలా నా నెంబర్ చేంజ్ అయింది సార్ అని అడతాడు. ఇప్పుడు నేను ఈ నెంబర్ చేంజ్ చేయాలంటే ఈ కంప్లీట్ టేబుల్ అనేది నేను చేంజ్ చేయాలండి. చేంజ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఈ టేబుల్ని ఈ డేటా నేను ఇప్పుడు అప్డేట్ చేయాలంటే ఈ డేటా అనేది నాకు వెళ్ళిపోతుంది. అప్డేట్ చేసేటప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది, ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ డేటా అనేది నాకు ఇంపార్టెంట్ కదండి, ఇది ఇంపార్టెంటే కదా నాకు తెలుసు డేటా లాస్. దీనివల్ల when there are two values present in a same cell, డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హ్యావ్ టు చేంజ్ ఎనీథింగ్, ద కంప్లీట్ డేటా విల్ బి లాస్ట్. మళ్ళీ న్యూ డేటా మాత్రమే ఎంట్రీ అవుతుంది. సో దిస్ ఇస్ ద రీజన్ ఈఎఫ్ కార్డ్ తను ఈ రూల్ పెట్టాడు. దేర్ షుడ్ బి ఓన్లీ 1 వాల్యూ ఇన్ ఈచ్ సెల్. ఒకే వాల్యూ ఉండాలి ప్రతి సెల్లోను. 2 వాల్యూస్ ఉంటే there will be losing data, will be losing data. That is rule number 1 which is given by EF code. Ippudu we'll see rule number 2. So ippudu we'll see rule number 2 given by EF code. Okay na? ikkada em cheptadu, ikkada meeku example tho explain chestanu. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ రీజన్ ఎగ్జాంపుల్స్ చెప్తే అది మనకు కొంచెం ఈజీగా అర్థమైపోతుంది థింగ్స్, అందుకని. సో ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దీని ఆర్గనైజేషన్
ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో 500 కాలమ్స్ ఉన్నాయండి. నాకు 500 కాలమ్స్. ఓకేనా, ఇక్కడ ఏమున్నాయి, నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, నాన్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, క్లయింట్ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇన్ని డీటెయిల్స్ మనకి ఇప్పుడు ఒకే టేబుల్లో ఉన్నాయి. ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. ఏంది, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, నాన్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకే దాంట్లో, క్లయింట్ డీటెయిల్స్ ఒకే దాంట్లో, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఒకే దాంట్లో. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ హెడ్ వచ్చి నన్ను అడుగుతాడు, గివ్ మీ ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఈస్ వర్కింగ్ విత్ అ పర్టికులర్ క్లయింట్ ఇన్ దిస్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అని నన్ను అడుగుతాడు. సో అప్పుడు నాకు కష్టం అవుతుంది కదండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ ఒకే టేబుల్లో ఉన్నాయి. ఇట్లవి తీయలేం కూడా, చాలా కష్టం. క్వెరీస్ కూడా ఎక్కడెక్కడో అసలు చేయలేం కూడా. క్వెరీ వదిలేయండి, అసలు లింక్ కూడా చేయలేము. ఎందుకంటే క్లయింట్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, నాన్ ఎంప్లాయీ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అందరిది ఒకే దాంట్లో ఉంటే ఇప్పుడు నేను ఒక పర్టికులర్ డీటెయిల్ తీయాలంటే అది చాలా కష్టం అవుతుంది. నేను ఫిల్టర్ అవుట్ చేయలేను. అందుకనే మనకి ఈఎఫ్ కోడ్ అతను ఏం చెప్పాడంటే, ఇదే టేబుల్ని ఇలా చేయకన్నా, ఇప్పుడు ఆర్గనైజేషన్ టేబుల్ ఇది, ఓకేనా, ఇక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోండి. ఏమని, ఎంప్లాయీ టేబుల్, నాన్ ఎంప్లాయీ టేబుల్, నాన్ ఎంప్లాయీ టేబుల్, మళ్ళీ క్లయింట్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఇప్పుడు నాకు అన్ని డీటెయిల్స్ ఒక టేబుల్ ఫార్మాట్లో ఉన్నాయి. ఇప్పుడు నా మేనేజర్ వచ్చి, లేకపోతే నా ఆర్గనైజేషన్ హెడ్ వచ్చి గివ్ మీ అన్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని అడిగితే నేను డైరెక్ట్గా డేటాబేస్లో పోయి ఈ టేబుల్ పోయేసి ఈ టేబుల్ చూపిలేనా? ఇప్పుడు ఈజీనేగా. ఇప్పుడు అదే మేనేజర్ నన్ను క్లయింట్ డీటెయిల్స్ అడిగితే నేను క్లయింట్ డీటెయిల్స్ చూపించచ్చుగా. ఇప్పుడు ఈజీ కదా, కంపేరింగ్ టు దిస్ ఈజ్ ఈజీ కదా. ఇప్పుడు అదే ఆర్గనైజేషన్ హెడ్ గివ్ మీ అన్ ఎంప్లాయీ డీటెయిల్స్ వర్కింగ్ విత్ అ క్లయింట్ ఇన్ అ పర్టికులర్ డిపార్ట్మెంట్ అని అడుగుతాడు. ఇప్పుడు ఈ లింకింగ్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక కీవర్డ్ అని వస్తుందండి, కీ అట్రిబ్యూట్. దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాము. సో జస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్, కీ అట్రిబ్యూట్. దీన్ని ఎందుకంటే ఇట్స్ యూజ్ టు లింక్ బిట్వీన్ టేబుల్స్ మధ్యలో లింక్ చేయడానికి మనం కీ అట్రిబ్యూట్స్ అనే వర్డ్ వాడతాం. దే ఆర్ సమ్ కీ అట్రిబ్యూట్స్, విల్ లెర్న్ మోర్ డీటెయిల్ రిగార్డింగ్ దిస్. ఈ కీ అట్రిబ్యూట్ అనేది మనం వాడతాం, ఓకేనా. దిస్ ఈస్ రూల్ నెంబర్ 2 గివెన్ బై ఈఎఫ్ కోడ్ అండి. ఇప్పుడు విల్ సీ రూల్ నెంబర్ 3. ఇక్కడ మనకి ఈఎఫ్ కోడ్ ఏం చెప్తానంటే, రాసుకోండి, we can store anything in the form of tables including metadata. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 3. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ దిస్ మెటాడేటా అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ రూల్ నెంబర్ 3 ఏమంటే, వీ క్యాన్ స్టోర్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఇంక్లూడింగ్ మెటాడేటా. ఏంటి, RDBMSలో వీ క్యాన్ స్టోర్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఇంక్లూడింగ్ మెటాడేటా. ఇక్కడ మెటాడేటా ఏంటంటే, నేను మీకు ఇది ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మనం ఫోటో తీసుకుంటాం, సపోజ్ ఇమేజ్. మనము ఫోటో తీసుకుంటే పైకి స్క్రోల్ చేస్తే మనకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి చూడండి. ఫైల్ సైజ్ ఎంత, లొకేషను,
టైము, మనకి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి చూడండి. దీన్నే మనము మెటా డేటా అంటాం. ఓకేనా. ఇక్కడ ఇమేజ్ అనేది డేటా అండి, ఇది కూడా డేటా. మెటా డేటా సింపుల్ ఏం చెప్పచ్చు అంటే, మెటా డేటా ఇస్ నథింగ్ బట్ డేటా ఆఫ్ అ డేటా ఎందుకంటే దిస్ ఈస్ అ డేటా ఆఫ్ దిస్ వన్. అర్థమవుతుందా మీకు? సో ఇది మెటా డేటా. ఇఫ్ దిస్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇదే డేటాని if it is stored in the form of tables, then it is called as meta table. ఓకేనా. ఇదే డేటాని టేబుల్లో స్టోర్ చేస్తే, స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ మెటా టేబుల్. అంతేనండి. దిస్ ఇస్ సో సింపుల్ అనమాట. బేసిక్ రూల్ ఏమంటే అదే, వి స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఇంక్లూడింగ్ మెటా డేటా. ఓకేనా. దిస్ ఈస్ రూల్ నెంబర్ 3. సో దట్స్ ఆల్ అండి. So that's all for this video. Next video we'll see types, data types గురించి చూద్దాము. సో ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా చేస్తాను. మనకు కొత్త థియరిటికల్ కాదు, ఈవెన్ ప్రాక్టికల్గా కూడా మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. సో దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలండి. So thank you. We'll see you in the next video on data types. Thank you.